హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశ్న జవాబు. నిజానికి మహాభారతంలో కర్ణుడు తనకున్న వాసవి శక్తి ఆయుధాన్ని కృష్ణుడి మీద వాడి కృష్ణుడిని ఎందుకు చంపలేదని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. నిజానికి ఆ సందేహాలను ఇప్పుడు మనం తీర్చుకుందాం. నిజానికి రధికుడు అర్జునుడు తనకు ప్రత్యర్థి, కృష్ణుడు సారథిని రక్షించుకునే బాధ్యత రధికుడిది. అర్జునుడితో పోరాడుతూనే సారథిని వధించాలి. ఆ వాసవి శక్తి తనకు ఒక్కమారు ప్రయోగానికే అనుగ్రహితం. అంటే ఆ వాసవి శక్తిని ఒకసారి మాత్రమే అతను ఉపయోగించగలడు. అది అర్జునుడు లక్ష్యంగానే సంపాదించాడు. కానీ కృష్ణుడి మీద వేస్తే మన అర్జునుడికి ఏది ప్రయోగించాలి అంటే వాసవి శక్తి కనుక అర్జునుడి మీద ప్రయోగించిన తర్వాత కృష్ణుడు మిగిలిపోతాడు. సో కృష్ణుడిని వధించాలి అని అంటే కృష్ణుడి మీద వధించడానికి ఎలాంటి శక్తి కర్ణుడి దగ్గర లేదు. అంటే కృష్ణుడికి ఉన్న ఆ సామర్థ్యాలన్నింటినీ చాలా చిన్నగా చూసేవాడు అనమాట కర్ణుడు. అందువల్ల మూర్ఖంగా దుర్యోధనతో పాటు కృష్ణుడిని రాయబారి సభలో బంధించే ప్రయత్నంలో ఒక పార్ట్ ఆఫ్ ద పర్సన్ అయ్యాడనమాట. సో అర్జునుడిని మించినవాడు అని అనిపించుకోవడం కర్ణుని జీవిత లక్ష్యం. కృష్ణుని చంపితే ఏమొస్తుంది? మరో సారథిని పెట్టుకొని యుద్ధం చేస్తాడు. అదే సారథినే చంపేస్తే ఎలా యుద్ధం చేస్తాడని కర్ణుని ఆలోచన అనమాట. అయితే తనను బంధించడానికి వచ్చినా కూడా పట్టించుకోకుండా నువ్వు శాంతి కోరే కౌంతేయుడవు, ధర్మరాజాదులు నిన్ను అగ్రజుడిగా సంపాదిస్తారు అని నచ్చజెప్పిన గొప్ప మనిషి కృష్ణుడు అనమాట. అయితే భీష్ముడు 10 రోజులు తన విధి నెరవేర్చి అంపశ ఎక్కినప్పుడు ఆయన చేసిన సంధి ప్రయత్నానికి సమాధానంగా ఏకాంతంగా ఉన్నప్పుడు కర్ణుడు ఒక మాట చెప్తాడు. వారు మహాబలుల్ హరియు వారికి ప్రాపుగలండు, వారలన్ పూర జయింప రామియున్ బుద్ధి నెరుంగదు అని ఉన్న సంగతి తెలుసుకొని ఏకాంతంగా కర్ణుడు భీష్ముడి ముందు తన నోరు విప్పుతాడనమాట. అయితే కృష్ణుడిని కానీ పాండవులను కానీ నేను వధించడం సాధ్యమయ్యేది పని కాదు అని ఆ 10 రోజుల యుద్ధంలో స్పష్టంగా కర్ణుడికి అర్థమవుతుంది. అందువల్ల సేవాధర్మంగా కర్ణుడు ధర్మంగా యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడనమాట. నిజానికి కృష్ణుని వధించాలి, కృష్ణుణ్ణి చంపేయాలి అన్నంత పగ కర్ణుడికి ఎప్పుడూ లేదు. సో అందుకనే కర్ణుడు తన దగ్గర ఉన్న వాసవి శక్తిని కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించకుండా ధర్మంగా పోరాటం చేసి మహాభారత యుద్ధంలో పాల్గొని వీరస్వర్గం పొందాడు. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకు వాసవి శక్తిని తనకున్న ఆయుధాన్ని కృష్ణుడి మీద పగ ఉన్నా కూడా వాడలేదు అని చాలామంది అడిగిన దానికి సమాధానం. వీడియో నచ్చితే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.